డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటుకులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించడం అయితే జరిగింది. అందులో భాగంగానే వైఎస్ విజయమ్మ గారు, వైఎస్ భారతి గారు కూడా అందులో పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ ప్రార్థన కూడా నిర్వహించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. నాన్నగారు మీరే నా స్ఫూర్తి, మీ ఆశీస్సులే నా ధైర్యం, మిస్ యూ నాన్న అంటూ ట్విట్టర్లో ఒక ట్వీట్ వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నని ఎట్లా ఆయన స్మరించుకుంటూ, ఎట్లా ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆయన ట్వీట్ ఎట్లా చేశారో వేరే రాష్ట్రాల్లో కూడా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ను ఆ రకంగానే ఇప్పుడు కూడా స్మరించుకుంటున్నారు, ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా కూడా అతి తక్కువ సమయంలో ఆయన చేసిన పథకాలు, ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాడికి మంచి వైద్యం అందించాలని చెప్పి ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే 108 ఎక్కడైనా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా, ఎవరికైనా అప్పుడప్పుడే ఏదైనా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే అతి తక్కువ సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి 108 ఉండాలని చెప్పి 108 తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంటు, ప్రతి పేదవాడు చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే చాలామంది ఇంజనీర్లు, చాలామంది డాక్టర్లు ఉన్నత స్థాయికి ఎదిగారు ఈరోజు చాలామంది. అయితే ఈ పథకాలు అన్నీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారు. కానీ ఆయన మనందరి మధ్యలో లేకపోయినా ఈరోజు కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు జనాలు. అందుకని రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. మనమే మాట్లాడుకోవటం కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎంత బాగా మాట్లాడుకుంటున్నారంటే అంత బాగా మాట్లాడుకుంటున్నారు.